ఇటువంటి వాళ్ళని గెలిపిస్తే ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో రేపు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిత్రపక్షంలో రేపు కేంద్రంలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఈ రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కోరేది ఏమంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయించిన అభ్యర్థిగా రేపు పినపాక నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా సరే వారికి భారీ మెజార్టీ తీసుకురావడానికి పినపాక నియోజకవర్గ పార్టీ సిద్ధంగా ఉందని కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీ రేపు మహిబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించే దానికోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ బీఆర్ఎస్ పెద్దలు కొద్దిగా ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. మీరు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటికి మొన్ననే చెప్పారు ప్రజలు సమాధానం ఓటు ద్వారా. అంత ఉలికిపాటు ఉండొద్దని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, మళ్ళీ మీ అడిగితే మీ దగ్గర సమాధానం ఉండదు. ఆచితూచి మాట్లాడండి. ఉందాతనంగా ఏదైనా రాజకీయంగా మీరు ఆరోపణ చేయడం ఉందాతనంగా చేయాలని చెప్పేసి లేనిపోయిన ఆరోపణలు చెప్తే రేపు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు బట్టగాల్చి మరి ఏదో ముఖం మీద వేయాలని ఆలోచన చేస్తే మరే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలు మరి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మానుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.